పేరు యాదయ్య. పొలం దగ్గర ఇక్కడనే ఉంటాను నేను. రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఉన్నా. ఎవరు రాకుంటే మళ్ళీ రాత్రి 8 గంటలకు వచ్చారో ఇక్కడ శుభ్ర పూజలు చేసారు. మాకు భయం అవుతున్నది. మేము రోజు పిల్లలన్నీ అందరినీ వేసుకొని పొలాల కాడికి వస్తాము. రేపు ఇంకా ఇది ఇలా ఇట్లా జరిగింది. రేపు పిల్లలకి నాకు వస్తే మంచి చెడ్డ అయితే ఎవరు బాధ్యతలు అవుతారు దీనికి? మేము చాలా బాధపడుతున్నాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి దీని మీద. నా పేరు కృష్ణయ్య. నేను ఈ గుడికి చైర్మన్ని. ఈ గుడి పోవడానికి రావడానికి పబ్లిక్ అంతా ఇబ్బంది. ఈసోటి శుద్ర పూజలు చేయడం వల్ల గుడి పుష్టలు కూడా వస్తలేరు, ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి మళ్ళా ఇంకెవరన్నా ఈసోటి చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇంకోటి పోలీసు వాళ్ళకు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. అందువలన ఇక్కడ మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేష్ అండి. మాది కొందూరు గ్రామము. మా పెండాల లక్ష్మీనరసింహ టెంపుల్ వెనకాల మాకు ల్యాండ్ ఉంటుంది, బోరిట్లు ఉంటాయి. మేము రోజువారీ ఆ విధంగానే మబ్బులో లేచి ఇంకా పొలానికి వస్తున్నాము. అయితే దేవాలయ సమీపంలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేసారు, ఘోరంగా చేసారు. దానివల్ల మేమే భయపడినాము. అంటే ఇంకా చిన్న చిన్న పిల్లలందరూ కూడా గుడికాడికి వస్తాము. ఇలాంటివి జరగడం వల్ల మాకు చాలా భయం అవుతుంది. క్షుద్ర పూజలు అంటే చాలా ఘోరంగా చేశారు అన్నట్టు, కోళ్ళను కోసి ఇంకా అంతా చాలా భయం. అంటే ఇంకా ఒక రకంగా భయాందోళన గురి చేశారు అన్నట్టు. ఎవరైనా రావాలన్నా కానీ భయపడేంత విధంగా చేసినారు ఇక్కడ గుడి దగ్గర. ఇప్పటికీ ఇట్లా చాలాసార్లు జరిగినాయి. ఇట్లా జరగడం వల్ల గుడికి వచ్చే భక్తులుగా రాలేకపోతున్నారు. పొలాలకు వెళ్ళే రైతులు ఇట్లా రాలేని పరిస్థితి ఇక్కడ అనిపిస్తున్నది. అంత భయానకంగా అనిపిస్తుంది. దయచేసి పోలీస్ సిబ్బంది కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మేము అనుకుంటున్నాం.